అమ్మా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్. నీ పేరేంటమ్మా? కార్తిక సార్ నా పేరు. కార్తిక. నీ పేరమ్మా? వెన్నెల. కార్తిక వెన్నెల. 9th క్లాస్. ఎస్ సార్. 9th క్లాస్. నువ్వమ్మా? 9th ఏ సార్. ఇద్దరు 9th ఏ. ఎస్. రండి. ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో? 40 మెంబర్స్ సార్. 40 మెంబర్స్ క్లాస్. హాస్టల్ క్లీన్గా ఉందా? ఈరోజు నేను వచ్చాను, క్లీన్ చేశారా? క్లీన్ గానే ఉంటుంది సార్ రోజు. ఎప్పుడు క్లీన్గా ఉంటుందా? ఎస్ సార్. మొత్తం ఇవన్నీ హాస్టల్స్. ఎస్ సార్. అది మా క్లాస్ హౌస్ రూమ్ సార్. ఎక్కడ తీసుకుపోతున్నాను ఇప్పుడు? మా రూమ్కే తీసుకెళ్తున్నాం. ఎక్కడమ్మా? ఇదేనా? ఎస్ సార్. దిస్ ఈజ్ అవర్ హౌస్ రూమ్ సార్. This is my bed, sir. ఏదమ్మా? దిస్ ఈజ్ మై బెడ్ సార్. దిస్ ఈజ్ యువర్ బెడ్, దిస్ ఈజ్ యువర్ బెడ్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? Bed ఎంత? వచ్చి ఒకరు ఉన్నారు, sir. బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు సార్. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? అవును సార్. ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు సార్. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 మెంబర్స్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. అవును సార్. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం సార్. డిమాండ్ చేసి క్లీన్గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం సార్. బెడ్షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? సోమవారం సార్. సోమవారం. నీదమ్మా? దాములూరు సార్. దాములూరు. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగ్ కానీ ట్రంక్ బాక్సెస్ కానీ పెట్టుకుంటాం సార్. అదే అమ్మా. అందరూ ఎస్సీ గర్ల్స్ అనమ్మా ఇక్కడ? లేదు సార్. లేదు సార్. ఎస్టీస్, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీస్, ఎస్సీస్, బీసీ. బీసీ ఉన్నారా? ఉన్నారు సార్. బీసీ గర్ల్స్ ఉన్నారు. ఎస్. బీసీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్టీ. ఎస్టీ గర్ల్స్. అగ్రవర్ణాలు ఎవరు లేరు? లేదు సార్. లేదు సార్. ఈ ముగ్గురే ఉంటారు. అవును సార్. ఈ మీ రూమ్లో 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఎస్సీలు ఎంతమంది ఉంటారు? బీసీలు ఎంతమంది ఉంటారు? సార్ మా టోటల్ స్ట్రెంత్ 39 సార్. 30. 35 మెంబర్స్ ఏమో ఎస్సీ సార్. 1 మెంబర్ ఏమో ఎస్టీ సార్. ఇద్దరేమో బీసీ సార్. అచ్చా. మెజారిటీ ఎస్సీలో ఉన్నారు. ఎస్ సార్. కాంపోజిషన్లో పెట్టారు. అవును సార్. ఇంకా సార్ మీతో మాట్లాడి వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్ టు విజిట్ మై స్కూల్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి? 9కి స్టడీ అయిపోతుంది సార్. ఇదమ్మా? 9కి రూమ్స్కి వస్తాం సార్. నైట్ 9కి వస్తారు. ఎస్ స్టడీ సార్. అయిపోతుంది మీ డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంటి మీది? సార్. మేము 4కి లెగుస్తాం సార్. 4 గంటలు వేస్తారు. 4 to 5 ఫ్రెష్ అప్ అవుతాం. అన్ని రెడీ అవుతాం సార్. 5కి స్టడీ అవర్స్కి దిగుతాం సార్. 5 to 6:30 5 to 6:30 స్టడీ చదువుకుంటారు. అవును సార్. 6:30 to 7 బ్రేక్ టైమ్ సార్. 7 to 7:45 బ్రేక్ఫాస్ట్ సార్. 7:45 to 8 అసెంబ్లీ టైం సార్. 8 to ఆఫ్టర్నూన్ 1 క్లాసెస్ టైం సార్. 1 to 2 లంచ్ టైం సార్. 2 to మళ్ళీ 4 క్లాసెస్ టైం సార్. 4 to 5 స్నాక్స్ టైం సార్. 5 to 6 గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. 6 to 7 మా డిన్నర్ సార్. 7 to మళ్ళీ 9 స్టడీకి కూర్చుంటాం. ఓకే. 9:30కి పడుకుంటాం. 9:30 పడుకుంటారు. 9:30 పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు? 4కి లెగిస్తాం. 4కి వేస్తారు. 9 to 9:30 అంటే ఇది ఒక 3 గంటలు, అది ఒక 4 గంటలు, 7 గంటలు. బాగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది సార్. ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? ఇటు సైడ్ సార్. ఇటు సైడ్ అమ్మా. ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? డార్మెటరీలో ఒక ఆర్వో ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్. అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి కావాలి సార్. అచ్చమ్మా.
బాత్రూమ్స్ అవే ఎస్ సార్. అవన్నీ బాత్రూమ్స్. అవును సార్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? అంటే ఒక రోజు 10 ఉంటాయి సార్. 10 ఉంటాయి. మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు స్నానం ఉండదు సార్. చేయడానికి? ఉండదు సార్. సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. వచ్చి 4 మెంబర్స్ అంటే ఒకరి తర్వాత 4 మెంబర్స్ అలా చేస్తుంది. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్గానా? లేదు సార్, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు చేసేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళంతవరకు. ఎస్ సార్ పెడుతున్నాను. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. దేనికమ్మా? గుడ్. మీరంతా కూడా పిల్లలు. మీరేం కావాలనుకుంటున్నావు? నేను సిబిసిఐడి అవ్వాలి. సిఐడి, పోలీస్ ఆఫీసర్. నువ్వమ్మా? నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఐపీఎస్. ఎందుకు? పోలీస్ లాగా ఉంటుందని చేయాలంటే. ఏంటి నీ జీవితంలో ఎక్కడ నీకు ఆలోచన వచ్చింది? అంటే అవినీతి కార్యాల దగ్గర మంచిగా చేయాలనేసి ఓకే. మీ ఇంట్లో ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేదు సార్. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు పోలీసుగా? ఒక అక్క ఉంది సార్. ఒక ఏం చేస్తుంది ఆవిడ? ఏఆర్ కానిస్టేబుల్. ఏఆర్ కానిస్టేబుల్. నీకమ్మా పోలీసులు ఎవరైనా తెలుసా నీకు మీ ఇంట్లో? తెలుసు సార్. మా బాబాయ్ సార్. మీ బాబాయ్ ఏం చేస్తాడు? తెలంగాణ పోలీస్. మీ బాబాయ్ అంటే? మమ్మీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయన సార్. ఓకే, అట్లా. ఏంగా పని చేస్తున్నాడు? కానిస్టేబుల్ సార్. ఆయన చూసినప్పుడు నీకు అనిపిస్తుంది మనం కూడా ఉంటే బాగుంటుందని? అవును సార్. మీ స్కూల్ టైంలో మిస్ అయిన మూమెంట్ ఏంటి సార్? నేను అన్నీ ఎంజాయ్ చేశానమ్మా. ఆడుకోవడం, అల్లరి చేయడం, రాజకీయాలు చేయడం అన్నీ చేశాను. అప్పట్లంతా కూడా స్కూల్స్లో పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, వాలీబాల్కి ఎక్కువ ఉంటుంది, కబడ్డీ కూడా ఉంటుంది. అట్లా అప్పట్లో ఊర్లలో కూడా కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళు సాయంత్రం. ఇటువంటివన్నీ చేయమని చెప్పారమ్మా మీరు? అడిగారా మీ ఆఫీసర్కి? అక్కడ ఉంది కదా. అడిగాను సార్. ఏం చెప్పారు దీని మీద? ఈ పలిగిపోయినగా చేయించవచ్చు అని చెప్తే చేయిస్తా అన్నారు. ఎప్పుడు చెప్పారమ్మా? మొన్న చెప్పాను సార్. ఇవి కూడా ఒకసారి ఇది పగిలిపోయిందనుకో వరుసగా అది పగులుతుంది, అది పగిలితే ఇది పగులుతుంది. అది అక్కడనే కానీ రిపేర్ చేస్తే అక్కడే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బిల్డింగ్ కట్టాం, దీన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఓకే సార్. చేసినప్పుడు బిల్డింగ్ బాగుంటుంది, అంటే ఎక్కువ కాలం మనకు అనుకూలంగా వాడుకోవడానికి మనకు వస్తుంది.